హలో ఆల్ వెల్కమ్ టు కర్ణ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 820 ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఆ రూల్ అంటే ఏంటి, దాని గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జీవితంలో ప్రతి విషయంలో 820 సూత్రాన్ని పాటిస్తే అంతా సాఫీగా నార్మల్గా జరుగుతుంది. ఉదాహరణకు ఆరోగ్యం, ఆహారం ఎంపిక 80%, వ్యాయామం 20% చేస్తే నువ్వు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటావు. 2, సంపద, అలవాట్లు 80%, పెట్టుబడి 20% చేసుకొని ఖచ్చితంగా నువ్వు చాలా అంటే చాలా మెరుగుపడతావు. సంభాషణ, నువ్వు 80% వినడం అంటే లిజనింగ్ చేస్తే నువ్వు టాకింగ్ అంటే నువ్వు మాట్లాడడం మాత్రం 20% చేస్తే చాలు. తర్వాత సత్సంబంధాలు అంటే మంచి సంబంధాలు కానీ ఏదైనా సంబంధాలు కానీ ఇవ్వడం 80%, పొందడం 20%. తర్వాత సాధించడం అంటే ఏదన్నా శ్రమ నువ్వు 80% చేస్తే ఖచ్చితంగా కళలు 20% చేస్తాయి చెప్పచ్చు. అంటే ఖచ్చితంగా ఈ నేను ఎందుకు తీసుకున్నా అంటే మెయిన్గా ఆరోగ్యం, సంపద, సంభాషణ, సంబంధాలు, సాధించడం, ఈ 5 మన జీవితంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్గా హెల్త్, ఖచ్చితంగా మనీ ఆర్ రిలేషన్ ఆర్ సంబంధాలు అన్నీ ఉంటాయి కదా, అవి ఏదైనా గోల్ సాధించడం లైక్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను ఎవరు చెప్పారంటే బ్రియాన్ ట్రేసీ, ఆయన ఒక ఖచ్చితంగా ఒక మంచి ఇంగ్లాండ్ అనుకుంటా ఆయన దేశం, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఒకసారి చూశాను, ఇది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. నిజంగా ఏంటంటే ఇతను చెప్పాడు ఏమని, ఆరోగ్యం, నీకు మంచిగా ఆరోగ్యం ఉండాలంటే, నీ దగ్గర మంచిగా సంపద ఉండాలంటే, నీ దగ్గర సంభాషణ మంచిగా అందరి చుట్టూ ఉండాలంటే, అలాగే మంచి సంబంధాలు ఉండాలంటే, నువ్వేదైనా సాధించాలనుకుంటే ఇలాగ 820 ప్రిన్సిపల్ ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా అవుతావు అని ఇతను చెప్పాడు. ఇంకా ఇతను ఏం చెప్పాడంటే ఆరోగ్యంలో ఖచ్చితంగా నువ్వు నీ బాడీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఆరోగ్యం. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆహారం ఎంపికలు మాత్రం ఖచ్చితంగా 80% ఖచ్చితంగా తీసుకో. నీ బాడీ ఖచ్చితంగా సెట్ అయ్యేటట్టు చూసుకో. తర్వాత నువ్వు దానికి తగ్గట్టు జిమ్ ఆర్ వ్యాయామం ఆర్ యోగా లైక్ ఇలాంటివన్నీ చేసి ఖచ్చితంగా ఈ దాంట్లో 20% చెయ్యి. అది. తర్వాత సంపాదన నువ్వు చాలా అంటే చాలా సంపాదిస్తూ ఉంటావు. అంటే నువ్వు 80% ఖచ్చితంగా నువ్వు సేవ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటే 20% ఖచ్చితంగా నువ్వు పెట్టుబడి పెట్టుకో. తర్వాత నువ్వు మంచిగా ఎవరితోనా మాట్లాడాలి, టాకింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా 80% నువ్వు వింటేనే నువ్వు 20% మాట్లాడితే అదంతా సెట్ అవుద్ది. నువ్వు అదే కానీ 80% కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎవరిని దగ్గర అంతలా ఈడేంద్ర ఇంతలా వాగుడు కాయ, ఈడేంట్రా ఇట్లా మాట్లాడుతాను, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారా అని సమాజంలో కొంచెం బ్యాడ్ ఒపీనియన్ పడుద్ది నీ మీద. కాబట్టి ఖచ్చితంగా నువ్వు 80% ఎదుటి వాళ్ళు చెప్పేది విను, 20% మాత్రమే మాట్లాడు. తర్వాత నువ్వు మంచిగా సంబంధం అంటే ఎవరి సంబంధం అంటే లేడీస్తో కాదండి, మామూలుగా అందరితో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే వాళ్ళకి నువ్వు అడిగిందల్లా ఇవ్వడం కాదు, వాళ్ళకి 80% నువ్వు ఇస్తే ఓకే, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు 20% మాత్రమే పొందు. అంటే నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు లాభం ఆశించద్దు. మెయిన్గా థింగ్ ఇది, లాభం ఆశించి ఏది ఇవ్వకు. అది ఇచ్చేసాం అనుకుని లీవ్ చేస్తున్నట్టు అంటే నేను వదిలేసినట్టు, వాళ్ళకి ఇచ్చేటప్పుడు నువ్వు వదిలేస్తున్నట్టు భావించి నువ్వు ఇచ్చేస్తే 80% ఖచ్చితంగా 20% ఖచ్చితంగా పొందుతావని నా మాట. తర్వాత ఖచ్చితంగా నీ యొక్క గోల్కి, నీ యొక్క ఎయిమ్కి నువ్వు ఖచ్చితంగా 80% ఖచ్చితంగా శ్రమపడు, కష్టపడు. ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా నీ కళలు ఖచ్చితంగా వాటిలలో ఖచ్చితంగా 20% సాధించకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయి. ఖచ్చితంగా నేను కష్టపడుతున్నాను, నాకు ఎందుకు రాలేదు, రిజల్ట్ రాలేదని ఖచ్చితంగా అడుగు. నువ్వు 80% కష్టపడితే ఖచ్చితంగా దాంట్లో 20% ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా వచ్చుద్ది. దీనికి నేను గ్యారంటీ. కన్ఫామ్గా కర్ణ ఫర్ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి కామెంట్ చేయి, ఎంత దరిద్రంగానే కామెంట్ చేయి, నేను తీసుకోగలను. ఎందుకంటే ఇది మాత్రం నేను కన్ఫామ్గా బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా 80% ఖచ్చితంగా శ్రమ పడితే ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా 20% ఖచ్చితంగా రిజల్ట్ ఖచ్చితంగా కనపడుద్ది. దానికి తగ్గట్టు నువ్వు జాబ్కి ప్రిపేర్ అవ్వు. ఖచ్చితంగా నీకు మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పాడు సమాజంలో మన భారతదేశ సమాజం ఖచ్చితంగా రిజర్వేషన్ అంటే తొక్క తోలు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటి నువ్వు గుర్తుపెట్టుకోవద్దు. నువ్వు ఖచ్చితంగా ఓబీసీ వాడి, ఓసీ వాడు ఏంటి ఖచ్చితంగా నువ్వు 100% కష్టపడాల్సిందే.
ఎందుకంటే వాడు ఎస్సీ, ఎస్టీలు వాళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ 60% ఇస్తున్నాడు. దాన్ని నేను నమ్మను. మీరు ఖచ్చితంగా 80% ఖచ్చితంగా కష్టపడండి. దాంట్లో 20% ఆశించండి. ఖచ్చితంగా ఆశించింది ఖచ్చితంగా వచ్చుద్ది. నేను గ్యారంటీ. కన్ఫామ్‌గా అదే నా మాట. ఓకే. 8-20 సూత్రాన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తే మీ జీవితం ఖచ్చితంగా సాఫీగా సులువుగా అంటే ఖచ్చితంగా మంచిగా జరుగుద్ది.